తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అలవంచి ఆత్మను అప్పగించింది. దేవునికి స్తోత్రం. 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేనికని దప్పికొంటున్నానంటే ఆత్మల కరై ఆయన దప్పికొనుచున్నట్టుగా మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతున్నదో మన ప్రాణము ఆయన కొరకు ఆశపడేవారిగా ఉండాలన్న. దేవునికి స్తోత్రం. కనుక కీర్తనకారు అంటున్నాడు 22వ అధ్యాయము 15వ చూసినట్లయితే నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఎలాగంటుకుందట? నాలుక దవడను అంటుకుందంటే అసలు తలేనదే, అసలు ఏ మాత్రం కూడా లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన నేను తప్పికొంటున్నాను అన్నప్పుడు ఏమిచ్చారు? ఆయనకి చేతులకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. చిరకనిచ్చినారు మరి పలిసెలు కూర్చారు, చిరకనిచ్చినారు మరి పలిసెలు కూర్చారు. నోరు తెరవలేదా ప్రేమ, పదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, పలుకలేదా ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. హల్లెలూయా. ఈ జగతి కోసమే నదిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయనకి జీవజలాన్ని ఆయన ఇస్తున్నట్టు అంటే మనం ఏం చేస్తున్నాము? చేతు చిరకడానికి. ఆ సమరయ స్త్రీ ఎక్కడ ఉంది? ఆ యొక్క బావి దగ్గర ఉంది. అయ్యా ఈ బావి చాలా లోతైనది, ఈ నీళ్ళు తాగాలంటే మీరు తాగలేకపోతుంది, కనుక నీవిచ్చే నీళ్ళు తీసుకొని అన్నప్పుడు అమ్మ మొట్టమొదటిగా నీ నుంచి నీళ్ళు తాగితే మళ్ళా తప్పుకుంటావు, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మళ్ళీ అన్నా కూడా. దేవునికి స్తోత్రం. వానలో జీవజల నదులు దగ్గరగా ప్రవహించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ ధనవంతుడు ఎలా బ్రతికాడు? బ్రతికాడు. చివరికి అక్కడ పరలో నరకం పోయినాక లాజరు యొక్క చిటికనే వేలు ముంచి నా దాహము తీర్చుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుడు అనేవాడిని స్మరణ కదనే, చనిపోయిన తర్వాత దాహం. అప్పుడు ఎవరు తీసుకోవాలని చెప్పండి? కనుక ఈ లోకంలో ఉండగానే ప్రభువు యొక్క మాటలు జాగ్రత్తగా మనము వినాలి. ఈ జీవజల నదులను మన నీలో నుండి జీవజల నదులు దగ్గరగా ప్రవహించినట్టు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలే జీవజల నదులు పుట్టవు. ఆ మాటలు మనం విన్నట్లయితే మనము ఎంతో ధన్యులము. దేవునికి స్తోత్రం. ఆయన దాహమును తీర్చడానికి నదీ జలములు, సముద్ర అగాధ జలములు, ఆర్పజాలవట. దేవునికి స్తోత్రం. అంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేర్చవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం.